ఆగస్టు 11, 2025 పోయిన సంవత్సరం రోజున మార్వాడీల దోపిడిపై ఒక పాట పాడినందుకు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు, రాజా సింగ్ గారు ఇద్దరు ఎస్వటి పోలీసులకు ఫోన్ చేసి నా మీద కేసు పెట్టించి దొంగతనంగా నన్ను కిడ్నాప్ చేయించారు. పోలీసులు వచ్చి నేను వాకింగ్ చేసి ఇంటికి వచ్చినా, నేను షార్ట్ మీదనే ఉన్నా, ఇద్దరు ఎస్ఐలు 6 మంది కానిస్టేబుల్ మొత్తం 8 మంది వచ్చేసి నన్ను చుట్టుముట్టి సివిల్ డ్రెస్లో వచ్చి ఎత్తుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. పాట మొత్తం కూడా ఇంకా రికార్డు చేయలేదు, కేవలం పల్లవి మాత్రమే వాడిన ఆ రోజు. మార్వాడి మంది కుంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి బిజినెస్ లో నూకేడి, తెరిచినావు నువ్వు బోడి నీ కండాగుండు మోడి, మార్వాడి మంది కుంప ముంచటోడా, మార్వాడి గలీజు దందరేచినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, బయల్గాడి పోరూరికి స్కూటరు మీదొస్తివి, పానీపూరి బండి పెట్టి మము పాగల్లేస్తివి, బజ్జి మిర్చి పకోడితో బండి నడుపుతుంటివి, సమోసాలు అమ్మి మా సంపద దోస్తుంటివి, జిలేబీలు అమ్మి జిందగి ఖరాబు చేస్తివి, జిలేబీలు అమ్మి జిందగి ఖరాబు చేస్తివి, స్వీట్ హౌజులు పెట్టి మాకు రోగం తెప్పిస్తివి, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దందరేచినోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఈ పాట పాడినందుకు పోలీసులు కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం పెద్ద ఎత్తున క్రాంతిదళ పృథ్వీరాజన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచినప్పుడు అందరూ మద్దతు ఇచ్చి ఈ పోరాటానికి ముందుండి నడిపించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ మీదకి వచ్చి ఎవరైనా సరే, నిన్న మన ఒక ఆయన చెప్పిండు తెలంగాణ మీ అయ్యజాగిరాని, వీళ్ళందరికీ చెప్తా ఉన్నాం, మార్వాడీల సమస్య అనేది అది దోపిడీ సమస్య. దోపిడీ ఉన్నంత కాలం తెలంగాణ తిరుగుబాటు చేస్తూనే ఉంటది. ఉద్యమాలకు బోర్డు పోసినటువంటి గడ్డ తెలంగాణ నేల. ఎవరు తప్పేసినా ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. ఉద్యమం ద్వారానే సమస్యలు పరిష్కార దిశగా మేమందరం ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ, యుద్ధం నేర్పిన తెలంగాణ పోరాటాన్ని చూస్తారా, ఆ తల్లి ఓడిల చేరి బిడ్డల అవమానం చేస్తారా, మా మట్టి పలుకు కోటి గొంతుల విప్లవాన్ని చూస్తారా, మా అస్తిత్వాన్ని పేరు పెడితే ప్రతిఫలమును గంటారా, మా యాసను మా భాషను మా బతుకునెక్కిరిస్తారా, మా సంస్కృతిని శ్రమ వృత్తుల చేతులు చేస్తారా. అరే యుద్ధం, అరే యుద్ధం, యుద్ధం నేర్పిన తెలంగాణ పోరాటాన్ని చూస్తారా, ఆ తల్లి ఓడిల చేరి బిడ్డల అవమానం చేస్తారా, కన్నా బిడ్డల దానామిచ్చి తెచ్చుకున్న రాష్ట్రము, అమరులైన ఇళ్లలోన అందనిది శోకము, ఆకలి మంటలతోన గతం గడిచెను తెలంగాణము, పొడిచబొద్దు మీద ఉట్టే గద్దారన్న గానము, మా చరిత్రని తెలవకుండా అజ్ఞానము మాటలు, నిజము తెలుసుకొని కదిలినారు తెలంగాణ బిడ్డలు. యుద్ధం, అరే యుద్ధం, యుద్ధం నేర్పిన తెలంగాణ పోరాటాన్ని చూస్తారా, ఆ తల్లి ఓడిల చేరి బిడ్డల అవమానం చేస్తారా. ఈ తెలంగాణ గడ్డను ఎవరు అవమానపరిచినా ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి తిరుగుబాటు చేస్తామని పిలుపునిస్తూ, రాబోయే భవిష్యత్ తరాలను రేపు నుంచి జరిగే కార్యక్రమాలను పృథ్వీరాజన్న తీసుకున్నటువంటి ఏ కార్యక్రమానికైనా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.